హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా ఫోన్పే బిజినెస్ క్యూఆర్ స్మార్ట్ స్కానర్ కానీ ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసుకునే ముందు ఫస్ట్ ఇవన్నీ తెలుసుకోండి. ఆ తర్వాత మీరు ఏమైనా కానీ తీసుకోగలిగితే తీసుకోండి. నార్మల్గా షాప్స్ వాళ్ళకి కానీ ఎక్కువగా ఈ ఫోన్పే బిజినెస్ యాప్తో అవసరం ఉంటుంది. ఈ స్మార్ట్ స్పీకర్ కానీ తీసుకున్నామంటే మనకు ఈ స్పీకర్, ఛార్జరు, ఇంకా క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. అవి ఒక 3-4 ఇస్తాడు. దీంట్లో ఒక సిమ్ కూడా యాక్టివేట్ చేస్తారు మనకు. ఇది పవర్ ఎక్కువ ఉంటుంది, ఒక 3-4 డేస్ రన్ అవుతుంది. దీంట్లో ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ప్రతిదాన్ని మనం రిటర్న్ ఇంకోసారి వినడానికి కానీ పవర్ బటన్, దాంట్లో వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్. దీంట్లో ఇక మనకి ఇక్కడ కస్టమర్ కేర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. ఇందులో ఇది ఫోన్పే స్మార్ట్ స్పీకర్. ఇక్కడ సిమ్ వేస్తారు దీనికి. ఇక్కడ మనకు మనది క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. రీసెంట్గా నేను ఒకటి తీసుకున్నాను దీన్ని. యాక్చువల్గా మా సేల్స్ పర్సన్ వచ్చి పదే తీసుకోండి అంటుంటే నేను ఇంకా అవసరం లేదు నాకు యాక్చువల్గా ప్రస్తుతానికి. అయినా కూడా ఓకేలే అని తీసుకున్నాను నేను. అయితే ఏమంటే అతను తీసుకోవడం అనే టైంలో ఏం చెప్పాడంటే నాకు దీనికి ఒక 318 రూపాయలు అమౌంట్ పే చేయాలి మీరు. ఆ అమౌంట్ మీకు ప్రతి నెల 100 రూపీస్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది అని చెప్తూ మళ్ళీ దీనికి ఏ విధమైన మంత్లీ ఛార్జెస్ ఏమీ ఉండవు అని నాకు చెప్పడం అయితే జరిగింది. అయితే నేను కూడా పెద్దగా గమనించుకోలేదు. ఇప్పుడు ఎవరైనా కానీ అవును సేల్స్ పర్సన్స్ కొంచెం ఏదన్నా ఎక్స్ట్రాగా చెప్పడం ఉంటుంది, కానీ పూర్తిగా టోటలీ 100% అబద్ధం ఎవరు చెప్పరు. అతనైతే నాకు చెప్పడము మొత్తం అంతా అబద్ధమే, దాంట్లో ఏ విధమైన నిజమూ లేదు. మరి ఏమంటే 318 రూపీస్ అది మనకు రిటర్న్ రాదు. ఆ అమౌంట్ మనం స్టార్టింగ్లో స్పీకర్ తీసుకునేటప్పుడు మనకి ఇస్తారనమాట, మనం ఇవ్వాలి. ఆ తర్వాత మనము స్పీకర్ రిటర్న్ చేస్తే మనకేమదేం వచ్చేదేమి ఉండదు. అదంతే, ఇంకా సబ్స్క్రిప్షన్ స్టార్టింగ్లో తీసుకుంటే ఆ అమౌంట్ మనం పే చేయాల్సిందే. అదేవిధంగా మంత్లీ దీనికి 125 మినిమం ఛార్జెస్ ఉంటాయి. ఇంకా అదే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఉంటాయి. వాయిస్ ఏదైనా మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నాడు, కిచ్చా సుదీప్, నేను బెంగళూరులో ఉండేది, కిచ్చా సుదీప్ వాయిస్ ఉంటుంది, అమితాబ్ బచ్చన్, ఇలా వేరే వాయిసెస్ ఉంటాయి. ఆ వాయిస్ మీద బట్టి మీకు ఉంటుంది. నాది ఇప్పుడు కిచ్చా సుదీప్ ఉంది, 20 రూపీస్ దాకా, 19 to 20 రూపీస్ పర్ మంత్ అది సపరేట్గా కట్ అవుతుంది. అరౌండ్ 150 రూపీస్ కట్ అవుతుంది. దాంతోపాటుగా మీ ఫోన్పే వాలెట్ లేకుంటే అమెజాన్ వాలెట్స్లో ఏదైనా పేటిఎం వాలెట్, ఇలా వాలెట్స్లో అమౌంట్ పెట్టుకొని ఆ అమౌంట్తో మనం ఏమైనా కానీ ఈ క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసినట్టయితే దాంట్లో కూడా మనకి ఎగ్జాంపుల్ 100 రూపీస్ పే చేస్తే మేబీ 1 రూపీ, 2 రూపీ, 3 రూపీస్ అట్లా సపరేట్గా కట్ కూడా అవుతుందన్నమాట. ఈ విషయాలు మామూలుగా ఈ షాపులో ఉండదు, తెలియదు. ఈ సేల్స్ పర్సన్స్ వచ్చిన వాళ్ళు కూడా చెప్పరు. నేను ఇదంతా మొత్తం ఈ ఆన్లైన్లో చెక్ చేసి ఆ తర్వాత తెలుసుకోవడం తప్పించి నాకు కూడా దీని గురించి అంత ఐడియా ఉండలేదు ముందు. తెలుసుకొని రేపు పొద్దున్న ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఏమైనా ఈ వీడియో చూసి వాళ్ళ నిర్ణయాన్ని మార్చి, ఎగ్జాంపుల్ ఒక రోజుకి 200-300 బిజినెస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. జస్ట్ ఏదో పెట్టుకొని ఉంటారు. ముసలిలో వీళ్ళ మెయిన్ టార్గెట్ ఫ్రీగా ఇస్తాను ఇచ్చేస్తారు, కానీ అకౌంట్లో నుంచి ఎప్పుడు ఏ టైంలో ఎంత డబ్బులు కట్ అవుతుందనే విషయం ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. అందుకని నేను చెప్తున్నాను, ఈ విధంగా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు ఈరోజు మార్నింగ్ మనము బిజినెస్ స్టార్ట్ చేసాము, షాప్స్ ఓపెన్ చేసామంటే అది మిడ్ నైట్లోనో లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్లోనో మన మొత్తం అయిండే బిజినెస్ మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యేది. ఆ లోపల అది ట్రాన్స్ఫర్ కాదు, అది ఫోన్పే వాళ్ళ సర్వర్లోనే ఉంటుంది, ఆ అమౌంట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. నెక్స్ట్ రోజు ఒక పర్టికులర్ టైంలో అది మన అకౌంట్లోకి వస్తుంది. అలా కాదు, నాకు అర్జెంటుగా కావాలంటే సెటిల్మెంట్ అంటారు దానికి సపరేట్గా ఫీజు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఈరోజు మధ్యాహ్నం అర్జెంట్గా అవసరం ఉంది కావాలంటే 2 రూపీసో 3 రూపీసో ఆ ఛార్జెస్ ఉంటాయన్నమాట. అలా ఉంటుంది. దీంట్లో ఏది కూడా ఫ్రీగా ఉండదు ఫ్రెండ్స్, మీరు గమనించుకోవాలా. తీసుకున్నట్టయితే నేను కస్టమర్ కేర్తో కూడా కాంటాక్ట్ చేశాను. వాళ్ళు కూడా చెప్పడం ఏమంటే మీకు వద్దనుకుంటే మీరు ఆ స్పీకర్ని రిటర్న్ ఇచ్చేయండి అంటారు, కానీ ఆ అమౌంట్ రీఫండ్ అవుతుంది అని మాత్రం అంటారు. అది అమౌంట్ అంతే. నెక్స్ట్ టైం మీరు తీసుకోవాలనుకుంటే కూడా దానికి మళ్ళీ సపరేట్గా మీరు 318 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అని అన్నారు. కస్టమర్ కేర్ తరపు నుంచి అయితే ఫోన్పేలో మీకు ఏ విధమైన లైక్ గుడ్ రెస్పాన్స్ ఉండదు, నెగిటివ్ రెస్పాన్స్ తప్పించి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉండదు. నేను 2-3 టైమ్స్ కాంటాక్ట్ చేశాను. వాళ్ళు జస్ట్ ఇది మేము ఇన్ఫర్మేషన్ని మా అథారిటీస్కి ఇన్ఫామ్ చేస్తామన్నారు, కానీ మీకు రీఫండ్ వస్తుంది అని. ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎంప్లాయీ అతనే తప్పు చేశాడు, ఏదో అంత అబద్ధం చెప్పేసి తీసుకున్నప్పుడు
ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి కంపెనీ అయిన తర్వాత. అవును అలా ఖచ్చితంగా అలానే జరుగుంటే ఖచ్చితంగా మీకు రీఫండ్ చేసే బాధ్యత మాది చూసుకుంటామన్నారు. అయితే ఇక్కడ సీన్ అలా లేదు. వాళ్ళైతే చెప్పడం ఏమంటే ఈ దీంట్లో అయితే మీకు ఏ విధమైన గ్యారంటీ ఇవ్వలేదు సార్ రీఫండ్కైనా, మీరు కావాలంటే రిటర్న్ ఇచ్చేసేయండి మీకు వద్దనుకుంటే అంటున్నారు. కానీ వాళ్ళైతే కాన్ఫిడెంట్గా చెప్పలేదు. అందుకని ఎవరైనా కానీ తీసుకోవాలనుకుంటే ఓకే మంచి బిజినెస్ జరుగుతూ ఉంది, వ్యాపారం ఎక్కువ జరుగుతూ ఉంది, నాకు అవసరం ఉంది ఇక్కడ అనుకుంటే మాత్రం తీసుకోండి. లేదు ఏదో సింపుల్గా మనకు జరుగుతూ ఉంది, మనం మెయింటైన్ చేసుకోగలము, అమౌంట్ వచ్చిందో లేదో ఫోన్లో చూసుకోగలము అనుకుంటే మాత్రము జస్ట్ ఫోన్పే బిజినెస్ యాప్ తీసుకున్నా కూడా మీరు ఈ స్పీకర్ని మాత్రం తీసుకోవద్దండి. పర్ మంత్ మీకు అరౌండ్ 150 రూపీస్ దాకా దీనివల్ల మీకు లాస్ అవుతుంది. ఈ విషయం అయితే మీరు గమనించుకోవాలా. అప్పుడప్పుడు మీరు మీ ఫోన్పే బిజినెస్ యాప్ని చెక్ చేసుకుంటూ ఉండండి. వాళ్ళు ఏ విధమైన ఛార్జెస్ ఈ బ్యాంకులను కానీ ఈ అమౌంట్కి సంబంధించి డీల్ చేసే ప్రతి ఒక్కరితోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకులు కూడా అంతే, మనకు తెలియదు, చాలా ఛార్జెస్ అని కట్ చేస్తూనే ఉంటాయి. మనకు టైం ఉండక మనం గమనించుకోగానే ఏవేవో కట్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు కట్ చేస్తూనే ఉంటారు. ఆ గవర్నమెంట్ ఆ పాలసీ అని అదని ఇదని. చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అమౌంట్ దగ్గర మాత్రము. ఈ విషయం అయితే మెయిన్గా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరైనా ఫోన్పే బిజినెస్ యాప్ తీసుకోవాలా లేకుంటే వేరే కూడా ఖచ్చితంగా వాళ్ళలో కూడా ఇలాంటివి ఉంటాయి, గమనించుకొని తీసుకోండి. ఇది నిన్నటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను, నేను టైం దొరికింది చెప్తున్నాను. ఇది కొంచెం డిమ్గా ఉన్నట్టుంది లైట్ మీకు. యాక్చువల్గా రూమ్లో పవర్ కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకే ఇది యాక్చువల్గా నాది క్యాంపెయిన్ లైట్, పవర్ కొంచెం తగ్గింది దీనికి. దీంట్లో 3 మోడ్స్ ఉంటాయి. ఇది మినిమం మోడ్, ఆఫ్ అయిపోయి దీన్ని బట్టి చేస్తున్నా. ఇది కూడా మన దగ్గర దొరుకుతుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రోడక్ట్. చూడండి ఫిలమెంట్ ఏం కాదు, ముట్టుకున్నా కూడా. ఇది సపరేట్గా వీడియో చేస్తాను, ఇందులో బాగుండదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.